హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ కోలా. ఇంతకుముందే మనం సీటెట్ సంబంధించి త్రీ పార్ట్స్ ఏదైతే సైకాలజీ ఆర్ చైల్డ్ పెడగాలజీ అంటాము, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, టూ 3 సబ్జెక్ట్స్కి సంబంధించి మనము అనాలిసిస్ లేదా విశ్లేషణ చేయడం జరిగింది. ఈరోజు విల్ ట్రై టు ఫోకస్ ఆన్ మ్యాథమెటిక్స్, అదేవిధంగా ఈవీఎస్. ఓకే, మనము మీ అందరికి తెలుసు ఏంటంటే సైన్స్ని ఈవీఎస్ అంటాం. అదేవిధంగా మ్యాథమెటిక్స్ మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ 5th క్లాస్ తెలంగాణ సంబంధించిన గవర్నమెంట్ బుక్స్, అదేవిధంగా ఎన్సీఆర్టీకి సంబంధించిన గవర్నమెంట్ బుక్స్ చదవాలి. మీకు ఇంతకుముందు మనం చెప్పడం జరిగింది, ఈ 5 పార్ట్స్లో ప్రతి పార్ట్కి కూడా 30 మార్క్స్ ఉంటాయి. ముఖ్యంగా మనం వచ్చేసి సబ్జెక్ట్స్కి వచ్చినప్పుడు లాంగ్వేజ్లో కూడా మనం ఏమన్నాము, ఫస్ట్ 15 మార్క్స్ కంటెంట్, సెకండ్ 15 పార్ట్స్ పెడగాలజీ అన్నాము. అదేవిధంగా మ్యాథమెటిక్స్కి వచ్చినప్పుడు కూడా 15 మార్క్స్ ఫర్ 15 క్వశ్చన్స్కి 15 మార్క్స్. మనం తీసుకున్నట్టయితే దాదాపు 14 టాపిక్స్ ఉన్నాయి. అంటే దాదాపు ప్రతి టాపిక్ నుంచి మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే ఇవన్నీ కూడా మన బేసిక్ మ్యాథమెటిక్స్. ఫస్ట్ తీసుకున్నట్టయితే జామెట్రీ, మీ అందరికి తెలుసు, రేఖాగణితం. అదేవిధంగా రెండోది వచ్చేసి షేప్స్, వివిధ ఆకృతులు. అదేవిధంగా స్పాటియల్ అండర్స్టాండింగ్, వారి యొక్క అండర్స్టాండింగ్ ఒకటి. తర్వాత మూడోది వచ్చేసి సాలిడ్స్ అరౌండ్ అస్. నాలుగోది నంబర్స్ అంటే ముఖ్యంగా ఏవైతే మనము పిల్లలకి ఎలా టీచ్ చేస్తాం దానికి సంబంధించి, అదేవిధంగా ప్రైమ్ నెంబర్స్, హోల్ నెంబర్స్, అదేవిధంగా న్యాచురల్ నెంబర్స్ గురించి కూడా అవగాహన ఉండాలి కాబట్టి ప్రైమరీ లెవెల్లో. అదేవిధంగా బేసిక్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, వాట్ వి కాల్, వీటిని నాలుగింటిని కూడా మనం చతుర్విద్య ప్రక్రియ అంటాం. 4 బేసిక్ ఆపరేషన్స్ విచ్ హ్యాస్ టు బి టాట్ ఎట్ ద ప్రైమరీ లెవెల్. ఈ 4 బేసిక్ ఆపరేషన్స్ మీదే స్టూడెంట్ యొక్క మ్యాథమెటికల్ లెర్నింగ్ ఉంటుంది. కాబట్టి ఈ 4 ఆస్పెక్ట్స్ కూడా మనకు సీటెట్ మ్యాథమెటిక్స్లో, అంటే దానికి సంబంధించి మీరు ఏ విధంగా కంటెంట్ అవగాహన చేసుకుంటారు అన్న దాని మీద ఇక్కడ క్వశ్చన్స్ వస్తాయి. ఇదే కాకుండా మెజర్మెంట్, కొలతలు, వెయిట్, బరువులు, టైం. ఈ టైం ప్రాబ్లమ్స్ ఓన్లీ సీటెటే కాకుండా మీకు ఎక్కడైనా లైఫ్లో ఏ ఎగ్జామ్ రాసినా టైం ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాదాపు మనం ఏం చేస్తామంటే, చాలా ఎగ్జామ్స్ ఫస్ట్ 10th వరకు చదువుకున్నాక ఫస్ట్ 5th ఏదో మ్యాథమెటిక్స్ లెర్న్ చేస్తామో అన్నీ మర్చిపోతుంటాం. కానీ ఇవన్నీ కూడా మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటాయి. టైం, తర్వాత వాల్యూమ్, తర్వాత డేటా హ్యాండ్లింగ్, ప్యాటర్న్స్, మనీ. ఈ 14 టాపిక్ నుంచి మీకు 15 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ప్రతి టాపిక్ నుంచి ఒక సింగిల్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో కాబట్టి ఈ కంటెంట్ మీద మీరు అవగాహన ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే పెడగాలజీ, ముఖ్యంగా మనము ప్రతి సబ్జెక్ట్లో కూడా ఒక సైకాలజీ లేదా చైల్డ్ పెడగాలజీ కాకుండా మనం లాంగ్వేజెస్ 1, లాంగ్వేజ్ 2, అదేవిధంగా మ్యాథమెటిక్స్లో కూడా ముఖ్యంగా బేసిక్ పెడగాలజికల్ ఆస్పెక్ట్స్, అంటే ఏదైతే డిఎడ్ యాజ్ వెల్ యాజ్ మనము బిఎడ్ బుక్స్ యూజ్ చేసినట్టయితే, అకాడమిక్ బుక్స్ యూజ్ చేసినట్టయితే మనకు ఒక అవగాహన వస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ది గణితం యొక్క స్వభావము, అదేవిధంగా లాజికల్ థింకింగ్. ఎప్పుడైతే మనం మ్యాథమెటిక్స్ నేర్చుకుంటామో, మ్యాథమెటిక్స్ నేర్చుకుంటే ప్రతి విద్యార్థిలో కూడా లాజికల్ థింకింగ్ వస్తుంది. అదేవిధంగా విద్యార్థులను ఏ విధంగా వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా అర్థం చేసుకుంటాం, ఏ విధంగా రీజనింగ్ చేయగలుగుతాం, అదేవిధంగా విద్యార్థుల్లో ఏ విధంగా అభ్యసనను ఇంప్రూవ్ చేయడానికి ఎలాంటి స్ట్రాటజీస్ ఉపయోగిస్తాం, దాని మీద ఫస్ట్ మనకు ఒక టాపిక్. రెండోది వచ్చేసి కరిక్యులంలో, అంటే ఫస్ట్ 5th కరిక్యులంలో మ్యాథమెటిక్స్ యొక్క ప్లేస్ ఏంటి. మూడోది వచ్చేసి లాంగ్వేజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. లాంగ్వేజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే సార్ మ్యాథమెటిక్స్ ఒక భాష ఉంటుందా అని, అంటే మనం తీసుకున్నట్టయితే చాలాసార్లు మనం ప్లస్ మైనస్ ఇట్లాంటి సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఇవన్నీ మనం మ్యాథమెటికల్ టర్మ్స్ అంటాం. నాలుగోది వచ్చి కమ్యూనిటీ మ్యాథమెటిక్స్, అంటే సముదాయంలో పోయినప్పుడు మ్యాథమెటిక్స్ని ఏ విధంగా యూజ్ చేస్తాం. ఐదోది వచ్చేసి మ్యాథమెటిక్స్ ద్వారా మ్యాథమెటిక్స్ని పిల్లలు నేర్చుకున్నప్పుడు ఏ విధంగా వారిని మనం టెస్ట్ చేస్తాం. ఇన్ఫార్మల్ అండ్ ఫార్మల్ మెథడ్స్ అంటున్నాం. డైరెక్ట్గా మనం బోర్డు మీద రాసి లేదా పిల్లలకు లెక్కలు పెట్టించి చేయడం ఒకటి. అదేవిధంగా ఇన్ఫార్మల్ మెథడ్స్ అంటే మనము వారికి అవగాహన కలిగిందా లేదా తెలుసుకోవడానికి వివిధ టెక్నిక్స్ యూజ్ చేసి ఏదైతే ఎవాల్యుయేషన్ చేస్తామో వాటిని ఇన్ఫార్మల్ మెథడ్స్ అంటాం. రైట్. అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్,
మ్యాథమెటిక్స్ బోధనలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి విద్యార్థులకు బోధించినప్పుడు. అదేవిధంగా ఎర్రర్ అనాలిసిస్ అండ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ టీచింగ్. మరి మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నప్పుడు లేదా గణితం నేర్చుకుంటున్నప్పుడు పిల్లలకు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కాబట్టి అలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎర్రర్ కరెక్షన్స్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా వారి యొక్క అభ్యసనం, అదేవిధంగా మనం టీచింగ్ ఎలా చేస్తాం. అదే కాకుండా లాస్ట్ టాపిక్ వచ్చేసి డయాగ్నోస్టిక్ అండ్ రెమెడియల్ టీచింగ్. ప్రతి సబ్జెక్ట్ కూడా మనం అనుకున్నట్టు అందరూ విద్యార్థులు ఒకే విధంగా నేర్చుకోరు. ఎందుకంటే ఎవ్రీ చైల్డ్ హ్యాస్ గాట్ డిఫరెంట్ ఎబిలిటీ. సో ఎలాగైతే 5,000 వేరు వేరో ప్రతి విద్యార్థి కూడా వేరు వేరు. కాబట్టి మరి వారి యొక్క అవగాహన ఏ విధంగా ఉంటుంది. మనం తీసుకున్నట్టయితే 3 రకాల విద్యార్థులు ఉంటారు: యావరేజ్, బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్. మరి అలాంటి ఎక్కడైతే పిల్లలు వెనుకబడి ఉంటున్నారో అలాంటి పిల్లలను గుర్తించడానికి డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం. అది ఎక్కడెక్కడ పిల్లలు వెనుకబడ్డారు. అదేవిధంగా వెనుకబడినప్పుడు వారిని మరి సరి చేయాలంటే మనం ఏం చేస్తాం? వి గో ఫర్ రెమెడియల్ టీచింగ్. రెమెడియల్ టీచింగ్ అన్నది ఒక కామన్ స్ట్రాటజీ ఏ సబ్జెక్ట్లో అయినా. అంటే డయాగ్నోసిస్ చేసి ఏ విధంగా అయితే డాక్టర్ పేషెంట్ని డయాగ్నోసిస్ చేస్తాడో అదే విధంగా మనం డయాగ్నోసిస్ చేసి మనం ఏం చేస్తామంటే రెమెడియల్ టీచింగ్ అంటే ఏ విధంగా లెర్నింగ్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఇది మ్యాథమెటిక్స్ సంబంధించి 15 మార్కులు కంటెంట్కి, 15 మార్కులు పెడాగాజీకి. కొద్దిగా మీరు కాన్సన్ట్రేట్ చేసినట్టయితే మ్యాథమెటిక్స్లో అన్ని టాపిక్స్ కూడా మీకు చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్ 5th క్లాస్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ కూడా చూడండి సీటెట్కి. ఓకే, అదేవిధంగా మనం టెట్కి వచ్చినప్పుడు అయితే స్టేట్ గవర్నమెంట్ బుక్స్ చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఈవీఎస్ తీసుకుంటాం, పరిసరాల విజ్ఞానం అంటాం తెలంగాణలో. ఎందుకంటే మ్యాథమెటిక్స్తో పాటు సైన్స్, సోషల్ అని ఉంటుంది, కానీ మనం తెలంగాణలో వచ్చినప్పుడు ఈవీఎస్ అంటాం. అదేవిధంగా ప్రైమరీ లెవెల్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మనం ఎన్విరాన్మెంటల్ సైన్స్ పిల్లలకి తన చుట్టుపక్కల అవగాహన కల్పించడం. అంటే ఎన్విరాన్మెంట్ పరిసరాల విజ్ఞానం అంటే బ్రింగింగ్ ద సరౌండింగ్స్ టు క్లాస్ రూమ్ ఆర్ మేకింగ్ ద చైల్డ్ టు గో టు ద సరౌండింగ్స్. ఇక్కడ చాలా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే 15 మార్కుల కంటెంట్లో కూడా అన్ని చిన్న చిన్న విషయాలే ఉంటాయి. కుటుంబం, మిత్రులు, వాటి మధ్య రిలేషన్షిప్స్, అదేవిధంగా ఆట, అదేవిధంగా పని, యానిమల్స్, ప్లాంట్స్. చూడండి ఎంత సింపుల్ టాపిక్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆహారము, ఆవాసము, నీరు, ప్రయాణము, అదేవిధంగా థింగ్స్ వి మేక్ అండ్ డూ, ఏమేమి చేస్తాం. అన్ని టాపిక్స్లో కూడా 15 మార్కులకు 15 మార్కులు మన కంటెంట్లో తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఐవీఎస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ సీటెట్ స్కోరింగ్ పెరుగుతుంది. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే ముఖ్యంగా పెడగాజీ, ఎలాగైతే మ్యాథమెటిక్స్లో మనం ఏమనుకున్నాం అంటే స్వభావం అన్నాము, మ్యాథమెటిక్స్ స్వభావం. అదేవిధంగా మనం ఇక్కడ తీసుకున్నట్టయితే కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఈవీఎస్. రెండోది వచ్చేసి ఈవీఎస్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అదేవిధంగా ఈవీఎస్ స్టడీస్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణ విద్య. నాలుగోది వచ్చి లెర్నింగ్ ప్రిన్సిపల్స్. ఈ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ మనం పెడగాజీలో చూస్తాం. వాట్ వి కాల్ థొరెండైక్ ప్రిన్సిపల్స్ అంటాం. లా ఆఫ్ లెర్నింగ్, law of learning, law of exercise and law of effect. Law of readiness, law of exercise and law of effect. So తర్వాత వచ్చేసి స్కోప్ అండ్ రిలేషన్ ఆఫ్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్. ఇక్కడ చూసినట్టయితే మనం ఈబీఎస్లో పర్యావరణ శాస్త్రంలో పరిసరాల విజ్ఞానం మనం చేస్తామంటే కొన్ని సోషల్ టాపిక్స్ కూడా ఉంటాయి. వాటి యొక్క స్కోప్ ఏంటిది, వాటి యొక్క రిలేషన్, అదేవిధంగా ఏ విధంగా కాన్సెప్ట్ ప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే సైన్స్ లేదా పరిసరాల విజ్ఞానం బోధన చేస్తున్నప్పుడు ఏ విధమైన కృత్యాలు చేస్తాం క్లాస్ రూమ్లో. ఎందుకంటే ప్రతి పరిసరాల విజ్ఞానం టాపిక్ ఉన్నాయనుకోండి, ప్రతి దానికి కూడా మనము పిల్లలకు అనుభవాలు కల్పిస్తేనే సరిపోతుంది, అవగాహన కలుగుతుంది. సో బై ప్రొవైడింగ్ ఎక్స్పీరియన్సెస్ వి మే లీడ్ టు లెర్నింగ్, రైట్. సో అదేవిధంగా ఎక్స్పెరిమెంటేషన్, ప్రాక్టికల్ వర్క్. ఈవీఎస్లో ఏమేమి ఎక్స్పీరియన్స్ చేస్తాము, ప్రాక్టికల్ వర్క్ ఏం చేస్తాము. అదేవిధంగా డిస్కషన్స్. ఈవీఎస్లో క్లాస్ రూమ్లో బోధన చేస్తున్నప్పుడు మనం చూసినట్టయితే ట్రెడిషనల్ వే కాకుండా పిల్లలకు ఒకవేళ నీటి వనరుల గురించి మాట్లాడుతున్నప్పుడు పిల్లల మధ్యలో చర్చ పెట్టవచ్చు, పిల్లలతో మనం మాట్లాడచ్చు. సో కాబట్టి డిస్కషన్స్. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సిసి, మీ అందరికీ తెలుసు, కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ ద్వారా ఏ విధంగా మనం ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి టిఎల్ఎం, మీ అందరికీ తెలుసు,
మీరందరూ కూడా డిఎడ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ యూజ్ చేస్తారు కాబట్టి ఈవీఎస్ సంబంధించి ఏ విధమైన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ప్రిపేర్ చేస్తారు. అదేవిధంగా లాస్ట్ వచ్చేసి ప్రాబ్లమ్స్, సమస్యలు. సో మనం చూసినట్టయితే 4th, 5th టాపిక్స్ ఏవైతేనా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేశాం. 15 మార్కులు మ్యాథమెటిక్స్లో కానీ సైన్స్లో కానీ కంటెంట్ ఉంటుంది. మిగతా 15 మార్కులకు సంబంధించి పెడగాజీ ఉంటుంది. మనం చూసినట్టయితే బోధనా శాస్త్రం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు అర్హంత్ పబ్లికేషన్స్ ఏఆర్ఐ చేయండి. ఆ పబ్లికేషన్స్ ఒకటి. అదే కాకుండా ఎన్సీఆర్టీ బుక్స్ 1st to 5th తీసుకోవాలి. ఇవే కాకుండా మెథడాలజీకి సంబంధించి మీరందరూ కూడా స్టాండర్డ్ బుక్స్ యూజ్ చేస్తున్నట్టయితే లేదా తెలుగు అకాడమీలో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పెడగాజీకి సంబంధించిన బుక్స్ను ఒకసారి చదివినట్టయితే ప్రతి టాపిక్ కూడా మీరు ఏం చేయాలంటే ఒక నోట్స్ రాసుకొని ఒకసారి చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఎగ్జామ్కు ప్రతిసారి చదవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నీట్గా నోట్స్ తయారు చేసుకొని రెగ్యులర్గా దాన్ని రిపిటేషన్ చేసుకున్నట్టయితే definitely you will win in the examination and score good marks. Okay, by hoping that you will get succeeded in CTET, in coming CTET. I think this session will be useful for you. So hope that you all will get succeed. Thank you once again. See you. Bye.